జరగలేదు. నువ్వేంటంటే ఓటమి భయంతో ఈ విధంగా నువ్వు అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ పప్పులని అదనంట పప్పునంటే నీకు అసలు అర్థం తెలుసా? నిన్న మా మధు యాష్కి గౌడ్ గారు ఏపీఎల్లో లైవ్ లో మాట్లాడారు నీ గురించి. మీ ఒక్కసారి మీ ముఖాన్ని తర్వాత వారు ఇచ్చిన మాటలన్నా సోనియా గాంధీ గారి ఇందిరాగాంధీ గారి కుటుంబాన్ని చాలా వరకు విమర్శించడం జరిగింది. అంటే ఒక ఇందిరాగాంధీనే కాదు, నెహ్రూ ఉన్నప్పటి నుండి అసలు కాంగ్రెస్ ఏం చేసింది, నెహ్రూ నియంత్రణ పాలన, ఇందిరాగాంధీ గారు దొంగ. అదేవిధంగా ఇవాళ తెలంగాణ అని చెప్పుకొని విరమిస్తున్న నువ్వు సోనియా గాంధీ గారిని కూడా విమర్శించినావు. సోనియా గాంధీ గారి దగ్గరికి పోయింది ఎవరు కాళ్ళు పట్టుకున్నారు? మరి అది మర్చిపోయి నువ్వు మాట్లాడమని సబబు కాదు. అది నువ్వు అన్న ఈ మాట మాకు ఆశీర్వాదంగా లెక్క తీసుకుంటాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున. రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అది తప్పకుండా మీరు చూస్తారు. ఈ పప్పున అనే మాటను వెనకకి తీసుకుంటే మంచిదని చెప్పేసి మేము కోరుకుంటాం. అద్దంలో చూసుకుంటే తెలుస్తుందట మేకప్ లేకుండా. పప్పుగా ఎవరు తెలుస్తుందని చెప్పిన దానికి నిర్వచనం చెప్పడం జరిగింది. కాబట్టి అద్దంలో నువ్వు ఒకసారి ముఖం చూసుకో, మేకప్ లేకుండా చూసుకో, పౌడర్ గీడర్ ఏం రాయకుండా చూస్తే ఎవరిది పఫుల్ లాగున్నదో తెలుస్తుంది. కాబట్టి ఇక ముందు నువ్వు ఎన్నికలలో ఓడిపోతావనే ఫ్రస్ట్రేషన్ తోటి ఈ విధంగా ఒక నేషనల్ పార్టీ నాయకులను అవమానించడం ఎంత మటుకు సమంజసం కాదు. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా మాట్లాడుకో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు 18 వస్తాయో 19 వస్తాయో నీకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. కాబట్టి నువ్వు ఫ్రస్ట్రేషన్ పోకుండా నువ్వు మాటలు జారకుండా జాగ్రత్తగా మాట్లాడాలని సందర్భంగా మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మీరు ఏవైతే మా రాజకీయ నాయకులను అనుచితంగా మాట్లాడినో వాటిని అన్నిటికీ వెనుక తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అప్పుడు కేసీఆర్ గారు సోనియా గాంధీని మరి రాహుల్ గాంధీ గారి గురించి చేసినటువంటి అనుచిత వాక్యాలు వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి తెలంగాణ ఇచ్చినటువంటి మహాతల్లి సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడు మరి కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ తగదు. ఈరోజు ఉస్మానియాలో విద్యార్థి లోకం కదం దొక్కుతున్నారు. మీ కుటుంబ పాలనను అంతం చేయడానికి కోసం, మీ పాలనను గోరికట్టడానికి కోసం గ్రామాన యువకులు నిరుద్యోగులు అందరూ కదం దొక్కుతున్నారు. ఎస్సీలకు ఈ రోజు వరకు నువ్వు చేసింది ఏమి లేదు. మీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎస్సీ కుటుంబాలకు ఒరిగింది ఏమి లేదు. మీ కోరి తప్పక కడతాం, దగ్గరలో ఉన్నది, జాగ్రత్త కేసీఆర్ అని చెప్పి డిమాండ్ చేస్తాను. కేసీఆర్ గారు ఒక్కసారి మీ ఫోటోని రాహుల్ గాంధీ గారి ఫోటోని పక్కపక్కన పెట్టి చూసుకోండి. ఎవరు బాహుల్లా గరమంటారు అంటే వ్యక్తిగతంగా కానీ వాళ్ళు మీ క్యారెక్టర్ విధంగా కానీ మీరు బాహున మరి ప్రజలే రేపు ప్రజా తీర్పు మీకు అదే గుణపాఠం చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఇచ్చిన దేవత సోనియమ్మ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు నీ కుటుంబ సభ్యులందరితో సహా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలు మొక్కిన సంగతి మర్చిపోయినావా? తాగి మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికైనా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే